అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 171వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు అందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన మీకు ఒక అద్భుతమైన విషయం తెలుస్తోందండి. ఏమిటంటే ఆ విషయము, వర్తమానంలో ఏదైతే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి భక్తులనండి, మనుషులనండి, భగవంతుని ప్రేమికులనండి, ఏ విధంగా అయితే విస్తృతంగా వ్యాప్తంగా భక్తి కోణంలో భగవంతుని యొక్క భగవంతుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల వివిధ కార్యక్రమాలు ఆయోజన చేస్తున్నారో, అది కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యే విధంగా చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్ని చేసినా కూడా మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, ఈ మందిరాలు, మసీదులు, చర్చలు, ఈ నిర్మాణము ఇవన్నీ ఆధ్యాత్మికంగా అద్భుతంగా చేస్తున్నారు. డౌట్ అక్కర్లేదండి. లక్షల కోట్ల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రపంచంలో అందరూ నాస్తికులు ఎవరు లేరండి. భగవంతుని పట్ల విశ్వాసము ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దైహికంగా చేస్తున్నారు, భౌతికంగా చేస్తున్నారు, లౌకిక పరంగా చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలము ఒక్క జన్మకి మాత్రమే దీని యొక్క ఫలము ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన ప్రతి ఒక్క వ్యక్తి రెండు వ్యవస్థలతో కూడి ఉన్నాడు. శరీరము, వినాశీ శరీరము. రెండవది అవినాశి ఆత్మ. అవినాశి ఆత్మ వినాశి శరీరానికి యజమాని. యజమాని చెప్పినట్లు బంట్రోతులు వినాలా, లేక బంట్రోతు చెప్పినట్టు యజమానులు వినాలా? ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటే యజమాని చెప్పినట్టుగా బంట్రోతులు వినాలి. కానీ ఇప్పుడు అది జరగటం లేదండి. మనసు ఏమి చెబితే ఆ విధంగా మిగతావన్నీ పనిచేస్తూ ఉన్నాయి. యజమాని యొక్క గుర్తింపు కూడా లేదు. నేను ఒక స్వయంగా ఒక చైతన్య శక్తిని, ఆత్మ స్వరూపాన్ని, బ్రుకుటి మధ్య మెరిసే ఒక నక్షత్రాన్ని, ఇది అవినాశి, ఇది వజ్రము, ఈ శరీరము కేవలం పెట్టి మాత్రమే. ఈ యొక్క జ్ఞానము లేకపోవటం వలన 100% సమస్తము భౌతికమే అనేటువంటి ఒక భావనలో కూరుకుపోయి కేవలం ఒక్క జన్మ కోసమే ఇంత కష్టపడుతున్నటువంటి ఈ యొక్క పూజా విధానాలు ఒక్క జన్మకే పరిమితం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆత్మజ్ఞానము లేని కారణంగా ఆత్మలో జన్మ జన్మలుగా కూరుకుపోయిన ఈ విధంగా చెడు కర్మల ద్వారా ఎవరైనా ఒప్పుకుంటారు. అందరూ కూడా దైహిక భ్రాంతిలో మంచి కర్మలు చేసేవాడు చాలా కొద్ది మంది, మైక్రోస్కోపిక్ మైనారిటీ అన్నమాట. మినిస్క్యూల్ గ్రూప్ అంటారు చూసారా, చిన్న సంఖ్య. మిగతా వాళ్ళందరూ కూడా నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మలు చేస్తూనే ఉన్నారు. దీని పర్యవసానంగా భగవంతుడు ఏదైతే ఒక ఫార్ములా పెట్టాడో, నీవు చేసిన కర్మ నీవు అనుభవం చేస్తావు. అది మంచి కర్మ చేస్తే మంచి జీవితాన్ని పొందుతావు, చెడు కర్మ చేసినట్లయితే చెడు జీవితాన్ని పొందుతావు. అంతేకాని ఇక్కడ భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు, కానీ అక్కడ దయా, కృప ఆ విధంగా ఉండదండి. అందువల్ల ఈ తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకున్నప్పుడే మనకేమవుతుందండి, రాబోయేటువంటి సత్యయుగములో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందడానికి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం మనకి లభిస్తుంది. దీన్ని జార విడుచుకోవటమా లేకపోతే ప్రాప్తి చేసుకోవటమా అనేది ఎవరికి వాళ్ళకే భగవంతుడు విడిచిపెట్టిస్తుంది. భగవాను వాచ కార్యక్రమం కానీ నేనేమి పర్సనల్గా నా అభిప్రాయాలు చెప్పడం లేదు. కాస్త దీర్ఘంగా ఆలోచించండి. మానవ జన్మ అతి దుర్లభము. మనం మాటి మాటికి చెప్పుకుంటున్నాం కదా, మానవ జన్మ అతి దుర్లభము. ఎన్నో లక్షల యోనుల తర్వాత ఈ ఒక్క జన్మ దొరుకుతుంది. మనకు మాట్లాడే కళ, అర్థం చేసుకునే కళ, ఒకరికొకరు ఆ విధంగా ప్రేమని పంచుకునేటువంటి కళ, మంచి కర్మలు అంటే ఏమిటి, చెడు కర్మలు అంటే ఏమిటి, ఆ విచక్షణ ఉండేటువంటి కళ, అది ఈ ఒక్క జన్మకే మనకున్నది
అని భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులుగా వాళ్ళు పరివర్తన చెందటం లేదు. ఇది తొలి మాటగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మొదటి అంశంలో మనం ఏం చర్చించుకుంటున్నామంటే, తోటిని అర్జునుడు అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన పిపాసలు అన్నమాట. వాళ్ళు అడుగుతున్నారు, మాకు 7 విషయాల మీద మాకు స్పష్టత కావాలి. ఒకటేమో బ్రహ్మ తెలుసుకున్నాం మనము, అధ్యాత్మం అంటే ఏంటో తెలుసుకున్నాము, మూడవది కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. మిగతా ఏమడుగుతున్నాడు? ఇంకొక 4 అడుగుతున్నాడు. ఒకటి ఏమన్నాడు? అది భూతం, అది దైవం, అది యజ్ఞం, ప్రయాణ కాలం అంటే చనిపోయేటప్పుడు నిన్ను నేను ఎలాగా స్మృతి చెయ్యాలి. ఈ 4 కూడా తెలుసుకోవాలండి. ఇవన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్ ని మనం వివరించుకుంటూ వెళుతున్నాం అనుకోండి, మన బుద్ధిలో నుండి అజ్ఞానం నశించి జ్ఞానం నిండుతుందండి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది స్పష్టత. ఆ బుద్ధి ఎప్పుడైతే వాడుకుంటామో విచక్షణా శక్తి అంటాడు. విచక్షణ అంటే ఏంటండి? పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయ శక్తి. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని ఎవరిని అడగక్కర్లేదండి. ఫలానా వారు ఎంతో గొప్పగా చెప్పారండి, చాలా గొప్ప వ్యక్తి, ఈ మార్గంలో వెళ్ళమని చెప్పాడు అంటే అది కరెక్టా కాదా, అది కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు? బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే చాలయ్యా, ఇంకా నువ్వు ఎవరిని అడగక్కర్లే, నీ మీద నీవే జడ్జిమెంటు, నీవే అడ్వకేటు, నీవే జడ్జి, నీ యొక్క డిగ్రీనే నీవే అమలు చేస్తావు. అంతా మనమే అనమాట. అందుకని బుద్ధి నేత్రాన్ని తెరవండి. అంధవిశ్వాసంలో ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. ఇక్కడ నేను స్వయంగా ఈ సృష్టి మీద అవతరించి జ్ఞానాన్ని బోధిస్తున్నాను. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు రండి, నా దగ్గరికి రండి, నేను మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాను అంటున్నాడు. సంస్కార పరివర్తన అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అది దానిని ఆ మార్గానికి తీసుకుని వెళ్ళేదే జ్ఞానము. ఆ మార్గాన్ని విస్మరించి ఇంకా సంస్కారాలని లోపభూయిష్టంగా, తమో ప్రధానంగా తయారు చేసేది అజ్ఞానముగా ఇప్పటికైనా గుర్తించండి అని భగవంతుడు చెప్తున్నారు. సో ఈ 4 విషయాల మీద మనం ఫోకస్ చేద్దామండి. మొదటి అంశముగా ఆ యొక్క శ్లోకము ఎందులోనండి? 8వ అధ్యాయంలోని అక్షర బ్రహ్మ యోగం అనేటువంటి అధ్యాయంలోని 4వ శ్లోకం. ఏమిటంటే ఆ శ్లోకం ఏం చెప్తుంది? అధిభూతం క్షరో భావో పురుషశ్చాది దైవతం అధియజ్ఞ అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వరా అన్నాడు. ఇది శ్లోకం అండి. అధిభూతం క్షరోభావ, క్షరోభావో అధిదైవం పురుషస్థ అధిదైవతం అధియజ్ఞం అధియజ్ఞం అహమేవాత్ర దేహే దేహభృతాం వరా. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. చాలా సులభం అండి. మీరు బుద్ధి నేత్రం తెరుచుకున్నారా, సంస్కృతం తెలుగులాగా అర్థమవుతుంది. మీరు బుద్ధి నేత్రాన్ని మూసుకున్నారా, తెలుగు కూడా సంస్కృతంలాగా అర్థం కాకుండా పోతుంది. ఇదన్నమాట విషయం అక్కడ. అంటే తెలుసుకోవాలనే తపన ఉంటే భగవంతుడు ఏదో విధంగా బుద్ధిలో కూర్చోబెట్టేస్తాడు. మన గట్టి సంకల్పం అంటే మనలో పరివర్తన తెచ్చుకోవడానికి భగవంతుడు అంటాడు ఒక క్షణం అంటాడు. ఒకే ఒక క్షణం, ఒకే ఒక క్షణం అంటే ఒక సంకల్పం. ఒక సంకల్పం అంటే క్షణం కూడా పట్టదు. నేను ఒక మంచి మార్గాన వెళ్ళాలి, సత్య మార్గంలో వెళ్ళాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి, కేవలం ధర్మో రక్షిత రక్షిత అనుకుంటే కాదు. చరిత్ర నిర్మాణం చేసుకోవాలి, చరిత్ర పోతే మొత్తం పోయినట్లే అనుకుంటే కాదండి. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ రోజున ప్రపంచం అంతా కూడా రోగాల నిలయంగా తయారైపోయింది. చాలా తీవ్రాతి తీవ్రమైన గంభీరమైన విషయము, గుహ్యాతి గుహ్యమైన విషయం అండి ఇవన్నీ కూడా. అందుకని అందరూ తెలుసుకోలేరనే భగవంతుడే ముందుగానే ఆయన చెప్పే వార్నింగ్ ఇచ్చేశాడు. కొద్ది మంది మాత్రమే సత్యయుగములో 850 కోట్ల మంది ఆత్మలు రారు. సత్యయుగములో కేవలం 3 కోట్ల మంది వస్తారు. తర్వాత వచ్చేటువంటి 2వ స్వర్గం అనేబడేటువంటిది. అందుకని ఇంగ్లీష్ లో ఫర్ హెవెన్స్ సేక్ అంటారు. హెవెన్స్ అనే పదం వచ్చింది అక్కడ. అంటే 2 స్వర్గాలు అన్నమాట. ఒకటి నంబర్ 1 స్వర్గం అంటే సత్యయుగము, నంబర్ 2 స్వర్గం అంటే త్రేతాయుగం. మిగతా అంతా స్వర్గం అనరు దాన్ని. ద్వాపరయుగం, కలియుగాన్ని ఏమంటారు? నరకం అంటారు. అది దేహ భ్రాంతితో కూడుకున్నటువంటి జన్మలు అనమాట. నేను దేహం అనేటువంటి అలవాటు అయిపోయి అలాగలాగలాగా ఆత్మని మర్చిపోయి మనం ఈ విధంగా ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్న విధంగా తయారైపోతాం అల్టిమేట్ గా. ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. ఫస్ట్ది అధిభూతం తెలుసుకుందాం. అధిభూతం క్షరోభావ అన్నాడు. భావ అంటే పుట్టు వస్తుందంట, మళ్ళీ క్షరో అంటే క్షీణిస్తుందంట. అంటే ఉత్పత్తి వినాశనం. ఉత్పత్తి వినాశనం. మీరు కారు కొన్నారు, ఉత్పత్తి అయిపోయింది, ఫ్యాక్టరీ నుంచి తయారైపోయి కొత్తగా కారు వచ్చేసింది,
మళ్ళీ వాడగా 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 పోతుంది, పాడైపోతుంది. అర్థమైందండి? ఈ ఇదే దీని అధిభూత అంటే పంచతత్వాలతో చేయబడినటువంటి ఏదైనా తీసుకోండి మీరు, దానికి ఉండే ఒకే లక్షణం ఏంటి? క్షరో భావ. భావ అంటే ఉనికిలోకి వస్తోంది, క్షరో అంటే ఉనికి నుంచి బయటికి పోతుంది, చచ్చిపోతుంది. అది ప్రకృతి కావచ్చు, లేకపోతే పంచతత్వాలతో కాబట్టి అనేక జీవులు, ఈ పశువులు పక్షులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో క్షరో భావ అంటే రెండు ఉంటాయి. ఒకటి వినాశి శరీరం, రెండవది అవినాశి. ఈ వినాశి శరీరం పోతుంది. అదేవిధంగా మనిషి జీవితం కూడా, ఈ శరీరం అనేది నాశనం అవుతుంది. ఇది పెరిషబుల్. బుద్ధిలో మనం కూర్చోబెట్టాలి, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోవలసిందే, నేను ఎల్లకాలము ఉండను అని కనీసము నాకు యమధర్మరాజు చిత్రగుప్తుడు ఆ గుప్తమైన విషయాన్ని ఎప్పుడైనా చెప్తాడా? కనీసం ఒక SMS పెడుతున్నాడా, ఒక ఫోన్ చేస్తున్నాడా? నాయన రేపు 11 గంటలకు పట్టుకుపోతున్నాను, వస్తున్నాం, మేము ఇద్దరం కలిసి వస్తే భాషాన్ని వేస్తున్నాము. ఈ గుండెపోట్లు, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ అండి. ఏ విధంగా పోవాలి అనేది మళ్ళీ మన కర్మానుసారంగా, మనకి ఎవరినో దుఃఖపెట్టామంటే ఆ రకంగా దుఃఖంతో పోతాము, ఎవరినో సుఖపెట్టామంటే సుఖంగానే మరణం. కొంతమంది చూసారా, నిద్రలోనే హాయిగా నిశ్చింతగా వెళ్ళిపోతారు, తేలికగా వెళ్ళిపోతారు. కొంతమంది ఆ భగవంతుని యొక్క స్మృతిలో వెళ్ళిపోతారు చక్కగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసును, ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోవలసిందే. ఎవరు కట్టుకుని కూర్చోలేరు ఇక్కడ. ప్రపంచంలో అత్యంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికా ప్రెసిడెంట్, వాళ్ళు ఏమైనా పర్మనెంట్ గా ఉండేటువంటి ఏమన్నా ఉందా? వాళ్ళ చేతిలో ఏమన్నా మంత్రదండం ఉందా? వాళ్ళు కూడా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకని ఇక్కడ గొప్ప పదవి కానీ, లక్షల కోట్లు కూడబెట్టుకున్నటువంటి వాడిని కానీ, లేకపోతే ఇన్ని వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, ఇంటి నిండా మొత్తం భవంతి అంతా బంగారంతో కట్టుకున్నా కూడా వెళ్ళిపోవచ్చు. ఆ మధ్య ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది, మీరు గమనించుంటారు. అదంతా కరోనా టైంలో అనుకుంటారు. ఎవరో అక్కడ ఏదో మన అది ఏ దేశమో తెలియదు కానీ ముస్లిము వాళ్ళంతా కప్పుకొని ఉంటారు కదా, వాళ్ళు బాగా డబ్బు ఉన్నటువంటి ఆయన, వారికి జ్ఞానోదయం అయింది. కరోనా నుంచి జ్ఞానోదయం అయిందంట. ఏం జ్ఞానోదయం అయింది? అరే రే ఇంత డబ్బు పెట్టుకున్నాను, నేను కూడా వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పేసి ఆయన ప్రకటన ఇచ్చి ఉన్న డబ్బునంతా కూడా అందరికి పంచిపెట్టాడంట. అది వీడియో వచ్చే మీరు చూసే ఉంటారు. చాలా బాగా వైరల్ అయింది ఆ వీడియో. అర్థమైందండి? ఎందుకంటే అర్థమైపోయింది, ఇప్పుడు నేను వెళ్ళిపోయానంటే దీని మీద నా కంట్రోల్ లేదు. నా కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది? ఆత్మ శరీరము కలిసి ఉన్నప్పుడే ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఉన్నగానే కాస్త పుణ్యాన్ని సంపాదించుకుంటాను. రండి రండి, అందరికీ కూడా కట్టలు ఎంత పెద్ద పెద్ద నోట్ల కట్టలు అన్ని దాని మీద పరిచేశారు, అందరికీ కూడా ఇచ్చేస్తా ఉన్నాడు ఆయన. అర్థమైందండి? ఇంకొక వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఒక ఆయనకి బంగారంతో తయారు చేసిన విమానం ఉంది, బంగారంతో తయారు చేసిన వాహనాలు ఉన్నాయి, బంగారంతో తయారు చేసిన ఇల్లు ఉంది, బంగారంతో తయారు చేసిన ఆయన ఆసనం ఉంది, పెద్ద పెద్ద సింహాసనం అంటారు కదా, అన్నీ చేసి ఉన్నారు. చివరికి ఆయన పోయేటప్పుడు ఆ మట్టిలో పాతి పెట్టేశారు. అది ఏమైంది తెలియదు. అంటే వీరికేమో జ్ఞానోదయం కాలేదు, వారికి జ్ఞానోదయం అయింది. రెండు కంపేర్ చేసుకోండి ఒకసారి, అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా. అధిభూతో క్షరోభావో అంటే ఇది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అండి. భగవద్గీత ఒక సైన్స్. సైన్స్ అంటే ఒక సిద్ధాంత ప్రకారం వెళుతోంది. ఫిజిక్స్ అంటే ఒక సిద్ధాంత ప్రకారంగా, ఒక ఇంజనీరింగ్ సైన్స్ అంటే ఒక సిద్ధాంత ప్రకారం వెళుతోంది. మెడికల్ సైన్స్ అంటే ఈ మందు వాడితే జ్వరం తగ్గుతుంది. జ్వరం తగ్గడానికి క్యాన్సర్ మందు వేస్తాడా? లేదా క్యాన్సర్ పోవడానికి జ్వరం మందు వేస్తాడా? పారాసిటమాల్ లాంటిది వేస్తాడా? ఎక్కడ సర్జరీ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఏ విధంగా రోగాన్ని తగ్గించుకోవాలి, ఒక సైన్స్ అండి. ఈ భగవద్గీత కూడా ఒక ఆధ్యాత్మిక సైన్స్, స్పిరిచువల్ సైన్స్. దానికి అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, నేనేదో మొక్కుబడిగా గుడి కట్టిస్తాను, నాకు నా సంస్కారాలన్నీ బాగైపోతాయి, నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను, ఇంపాసిబుల్. సో అధిభూత అర్థమైంది కానీ, అధిభూత క్షరోభావ పురుషశ్చ అది దైవతం అన్నాడు. ఇక్కడ పురుషశ్చ ఆది పురుషుడు అని మీరు విని ఉంటారు. శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఒక మాట వస్తూ ఉంటుంది. ఏమిటంటే వస్తూ ఉంటుంది, దాన్ని ఏమన్నారు? సూత్రాత్మ అన్నాడు, విరాట పురుషుడు అని అన్నారు. నేను రాసుకున్నాను ఒక దగ్గర. ప్రజాపతి అని అన్నారు ఒక దగ్గర, హిరణ్య గర్భుడు అని అన్నారు. అంటే ఏ విధంగా అంటే ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో సంస్కారాలని పరివర్తన చేయడానికి ఒక మార్గం అంటూ అవసరం. అది భగవంతుడే చేస్తాడు. భగవంతుడికి శరీరం లేదు. భగవంతుడికి శరీరం లేదు, ఎలా చేస్తాడైనా? పైనుండి ఒక్కసారి అబ్రకదబ్ర అని ఒక మాయదండ వేసి పరివర్తన చేసేస్తాడా? దేని ఆధారంగా చేస్తాడు? ఆ విధంగా పరివర్తన చేస్తే అందరినీ పరివర్తన చేయాలి కదా. 850 కోట్ల మంది కూడా పరివర్తన అయిపోతారు కదా ఆటోమేటిక్ గా.
అంటే తప్పుడు పనులు చేసేవాడు, నీచ నికృష్ట భ్రష్ట కర్మలు చేసేవాడు, తాగుబోతులు, ప్యాకెట్ ఆడుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాడు, ఇక్కడికి వెళ్ళాడు, అసలు భగవంతుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, నాస్తికులు, అందరినీ కూడా ఒక మంత్రదండం ఇచ్చి కాంఫర్ట్ అంటే వీరందరూ సత్యంలోకి వచ్చేస్తారని చెప్తాడు. అట్లేమైనా పరివర్తన ఏ విధంగా చేస్తాడు? పరివర్తన ఏ విధంగా చేస్తాడు అంటే ఒక పురుషుడి యొక్క దేహాన్ని తీసుకుంటాడు. విరాట పురుషుడు, యూనివర్సల్ బీయింగ్ అన్నమాట. అది దైవం అంటే అది అంటున్నాడు. ఆ విధంగా వచ్చి ఏం చేస్తున్నాడు భగవంతుడు? తనలో ఉన్న గుణాలని ఆత్మలలో నింపే ప్రక్రియ, తనలో ఉన్న శక్తులని ఆత్మలలో నింపే ప్రక్రియ చేస్తాడు. దానికోసమే ఒక శరీరము కావాలి ఆయనకి. అవజానంతి మా మూఢ, 9వ అధ్యాయం 11వ శ్లోకం తిరిగేయండి. అవజానంతి మా మూఢ. ఈ విషయం మూడులకు తెలియదు. మూడులు అంటే దేహభ్రాంతిలోనే కూరుకుపోయి ఉన్నవాళ్ళు. అవజానంతి మా మూఢ మానుషీం తను ఆశ్చర్యితం. నేను ఒక మనిషి శరీరాన్ని తీసుకుంటాను. పరం భావం అజానంత. ఈ యొక్క పరమ లక్ష్యము, నా యొక్క హయ్యెస్ట్ లక్ష్యం ఏమిటంటే, సర్వోన్నత లక్ష్యం ఏమిటండి? విశ్వ పరివర్తన. కలియుగము నుండి సత్యయుగములోకి తీసుకుని వచ్చే పరివర్తన చేసే శక్తి నాకొక్కడికే ఉంది. ఆ ఒక్కడికి యోగ్యుడిని నేను ఒక్కడినే. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కదా. 33 కోట్ల మంది దేవీ దేవతలు చేయలేదు, ధర్మస్థాపకులు చేయలేదు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళని, జగద్గురువులు అనేటువంటి వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఇన్ని ప్రవచనాలు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రవచనాల ద్వారా అందరూ విన్నటువంటి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి మనుషులలో ఏమాత్రమైన సంస్కార పరివర్తన వచ్చిందా? వాళ్ళు గుర్తించారా నా యొక్క సంస్కారాలు, ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు తమో ప్రధానంగా మారిపోయాయని గుర్తించారా? మన ఇంట్లో మురికి ఉందని తెలుసుకుంటేనే మనం ఏం చేస్తాం? మనిషిని పెట్టి క్లీన్ చేయించుకుంటాం. ఇప్పుడు అర్బన్ కంపెనీ అని ఏదో ఉంది, వాడు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే ఒక్కొక్క రూమ్కి, ఒక బాత్రూమ్కి ఇంత 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 తీసుకుంటాడు. ఇల్లు మొత్తం అంటే ఒక 10,000 తీసుకుంటాడు. వాడు వచ్చి యాసిడ్లు, ఫినాయిల్, గినాయిలు పెట్టి క్లీన్ చేస్తాడు. ఎప్పుడు చేస్తారు ఇది? ఈ పని అమెరికా వెళ్తారు, 6 నెలలు అమెరికా వెళ్ళిపోతారు, 6 నెలల తర్వాత వస్తారు. అర్బన్ కంపెనీ వాడికి ముందే నోటీస్ ఇచ్చి, రారా నాయన ఒకసారి క్లీన్ చేస్తే వాడు ఒక 4 గంటలు 5 గంటలు పెట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్తారు. లేకపోతే ముందుగా ఒక మనిషిని పురమాయించుకొని క్లీన్ చేయించిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎక్కడ మురికి ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే కదా మనం చేస్తున్నాం. ఆత్మలో మురికి ఉన్నది, ఆత్మ అనేది పట్టించుకోలేదు. శరీరాన్ని ప్రతిరోజు స్నానం చేసుకుంటున్నాం, బ్రహ్మాండంగా వెళుతున్నాం, కానీ ఆత్మను పట్టించుకోలేదు కదా. అందుకనేది మురికి, నల్లగా, బొగ్గులాగా, బంకలాగా, చాలా మలినంగా తయారైపోయింది, తారులాగా అయిపోయింది. దానిని పరివర్తన చేసుకోకుండా మనం కానీ శరీరాన్ని విడిచిపెట్టామంటే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకటి ఉండడండి, గుర్తుపెట్టుకో. అందుకని తండ్రిగా బిడ్డలకు హెచ్చరిస్తున్నాడు భగవంతుడు, కమాన్ కమాన్, నేను వచ్చి ఇప్పుడు అదే పని చేస్తున్నా, నేను ఇంకో పని చెయ్యను, నేను ఇంకొక పని చెయ్యను. పతిత పావనుడు అంటే మీరందరూ పతితంగా అయిపోయారు. ఆ పతిత సంస్కారాన్ని సమూలంగా నిర్మూలించి ఆ ప్రక్రియని నేను తీసుకొచ్చాను. అదే రాజయోగ ప్రక్రియ. స్వయాన్ని ఆత్మగా భావించుకుంటే ఆత్మలో కుళ్ళు ఉన్న సంగతి తెలుస్తుంది. ఆత్మని పరమాత్మతో ఆ యొక్క మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించినట్లయితే ఆత్మ పరివర్తన అవుతుంది. ఇది సింపుల్ ప్రక్రియ. ఇది పెద్ద ఏం కష్టంగా చదువు లేనటువంటి వాళ్ళు తెలుసుకున్నారు, కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. ఒక 21 వింగ్స్ ద్వారా విశ్వవ్యాప్తంగా అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందవేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారులు అనబడేటువంటి వాళ్ళు విస్తృతంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. నేను భగవద్గీత పరంగా నేను చేస్తాను. ఎందుకంటే అక్కడ చెప్పేది మాకు ప్రతిరోజు మేము వింటున్నాం, ఇది భగవద్గీతలో ఇది ఉంది, ఇగో ఇది నేను చెప్పాను మీరు చేయట్లేదు, అంత భగవద్గీత గురించి నడుస్తుంది. భగవద్గీతలో ఏముందని తెలుసుకుని నేను ఒక 22, 23 సంవత్సరాల నుంచి ఈ పరిశోధన చేసి దాన్ని అందరికీ అందించే ప్రయత్నంలో నేను మీ ముందుకు ఈ రోజున వచ్చాను. అర్థమైందండి. సో ఈ వీరిని ఎవరైతే, ఏ మనిషి శరీరంలో అయితే భగవంతుడు వస్తున్నాడో, పరంభావం అజానంత మమ భూత మహేశ్వరం అన్నాడు కదా 9వ అధ్యాయం 11వ శ్లోకంలో. నేను సర్వాత్మని కంట్రోల్ చేసేవాడిని, రూలింగ్ చేసేవాడిని, శాసించేవాడిని. నా మాట అందరూ విని తీరాలి. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు, మీరు వినలేదు ఇప్పటిదాకా. అందుకని నేను కొంచెం గట్టిగా చెప్తున్నాను, వినండి. నా యొక్క పరమ భావము మీకు తెలియదు, నా పరమ లక్ష్యము ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి.
ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, రేపటి రోజున భగవంతుడా అని నిందించి ప్రయోజనం లేదు, రక్తపు కన్నీరు కారుస్తారు, మేలుకొనండి, ఇప్పుడు కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉన్నది, తర్వాత టూ లేట్ బోర్డ్ అనేది పెట్టబోతున్నారు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు, హిరణ్య గర్భుడు అంటే, హిరణ్య అంటే ఏంటండి, మామూలుగా నేను స్టడీ చేశాను, హిరణ్య గర్భుడు అంటే ఏమిటి, ఆ పదవిచ్ఛేదం హిరణ్య అంటే బంగారం అంట, గోల్డెన్ అన్నాడు. గర్భము అంటే తెలుసు కదా, గర్భం అంటే ఇంగ్లీష్ లో ఊంబ్ అంటారు, WOMB, తెలుగులో యోని అంటారు. అంటే ఒక యూనివర్సల్ యోనిని తయారు చేశాడు ఈ ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి వారికి నామధేయం చేసి, ఒక సాధారణ వృద్ధ మనిషి శరీరంలో 60 సంవత్సరం దాటిన తర్వాత అర్థమైందండి, వారి యొక్క దేహాన్ని అధిరోహించి స్వయముగా పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హిరణ్య గర్భుడు అంటే అదనమాట. మీకు భక్తి మార్గంలో ఎన్ని ప్రవచనాలు విన్నా కూడా మీకు ఒక మాట చెప్పి విడిచిపెడతారు, కానీ దాని యొక్క లోతైన తత్వాన్ని బోధించలేరు, ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. భగవంతుడు చెప్పిన దానికిను మనుషులు చెప్పిన దానికి తేడా ఉంటుంది కదండి. భగవంతుడిని మనం జ్ఞాన సాగరుడు అన్నాం, ఇంగ్లీష్ లో ఓమ్నీజియంట్ అంటారు, అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అని అంటారు. భగవంతుడు జ్ఞాన సాగరుడు అన్నప్పుడు జ్ఞాన సాగరుడు మాత్రమే మనకి సుప్రీం టీచర్ గా వస్తాడు, పరమ శిక్షకుడుగా వచ్చి మనకి ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు. ఇది యూనివర్సిటీ, ఇది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంటే, అక్కడ శిక్షణ ఇస్తున్నాడు భగవంతుడు. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని హైయెస్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళే విశ్వవిద్యాలయం ఇదనమాట. అది దైవం అంటే ఇదనమాట. ఇంత చెప్పాల్సి వచ్చింది. హిరణ్య గర్భుడు అంటే ప్రజాపిత బ్రహ్మాని నామధేయం చేశాడు. దాదా లేఖరాజును వజ్రాల వ్యాపారి శరీరంలో అధిరోహించి వారి శరీరం ఆధారముగా కొన్ని సంవత్సరాలు, తర్వాత మరొక శరీరం ఆధారంగా కొన్ని సంవత్సరాలు చేసి ఒక జ్ఞానాన్ని, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం దీని ఆధారంగా వారే స్థాపన చేశారు. ఇప్పుడు అది యజ్ఞ తెలుసుకుందామండి. అది భూత అయిపోయింది, అది దైవ అయిపోయింది. అది యజ్ఞ అంటే ఏంటి? యజ్ఞం అనే పేరు ఎక్కడైనా వస్తుంది, గీతలో చాలాసార్లు వస్తుంది, 4వ అధ్యాయంలో ముఖ్యంగా రకరకాల యజ్ఞం అని చెప్తూ చివరిని ఏమంటాడంటే జ్ఞాన యజ్ఞము శ్రేయస్సు అంటాడు. శ్రేయోహి జ్ఞానమభ్యాసాం, జ్ఞాన శ్రేయో జ్ఞాన ఏమంటాడు, జ్ఞానం 4వ అధ్యాయంలో ఒకసారి ఆ శ్లోకం చెప్తే చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఒక్కో పదం నేను మర్చిపోతూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. ద్రవ్య యజ్ఞం డబ్బులతో కూడుకున్న యజ్ఞముతో ఇంకా పని లేదు నాయనా నీకు, జ్ఞాన యజ్ఞములో రండి, నేనే ఈ జ్ఞాన యజ్ఞం అంటే ఏంటంటే సంస్కార పరివర్తన యజ్ఞము, సృష్టి పరివర్తన యజ్ఞము, కలియుగము నుండి సత్యయుగంలోకి తీసుకుని వచ్చే యజ్ఞము. దీని పూర్తి పేరు ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. ఇది ఈశ్వరుడు స్థాపన చేసిన యజ్ఞము. ఇక్కడ అశ్వము అంటే మనసు, అర్థమైందండి. ఈ యొక్క రాజస్వం అంటే దాని మీద మనము ఏం చేయాలి, ఆ మనసు మీద మనము ఆ విధంగా కంట్రోల్లో తీసుకొని మనసుని మన్మనాభవ అంటే భగవంతుడి పట్ల పెట్టే విధంగా మన యొక్క ఆ విధంగా అభ్యాసం ద్వారా మనకి అది కుదురుతుంది. ఈ యొక్క యజ్ఞంలో ఏమవుతుందండి, ఈ యొక్క యజ్ఞంలో ఏమి స్వాహ చేస్తాం, మీకు ఇదివరకు చిత్రం కూడా చూపించాను, మళ్ళీ చూపించాను నేను. మనలో ఉన్నటువంటి విషయ వికారాలు, ఏ విషయ వికారాలు అయితే కామ క్రోధ లోభమో అహంకారాలు, ఈ విషయ వికారాలు మనిషిని పీడిస్తున్నాయో ఆ వికారాలను ఈ యజ్ఞంలో వేస్తాము. ఇది స్థూల యజ్ఞము కాదు, ఇది ధనముతో కూడుకున్న యజ్ఞము కాదు, ఇది జ్ఞాన యజ్ఞము. అర్థమైందండి. అది యజ్ఞం అంటే ఏమన్నా తర్వాత ఏమన్నాడు ఇక్కడ, అది యజ్ఞం క్షరోభావో. ఒక్కసారి మళ్ళీ చూస్తాను ఏంటంటే అది 2వ అధ్యాయంలో, ఇది 8వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఎందుకు శ్లోకాల నంబర్లు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు స్పష్టంగా తెలుసుకుంటారు, ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే కూడా అడుగుతారని. అది యజ్ఞం అహమేవాత్ర దేహే దేహవ్రతాంబర అన్నాడు. దేహే దేహభృతాంబర అన్నాడు. ఈ దేహములో ఉంటుందట యజ్ఞము. ఇక్కడ మామూలుగా దేహములో ఉంటుంది అన్నాడు, దేహములో ఉంటుంది యజ్ఞం అంటున్నాడు. కానీ దేహంలో ఫిజికల్ గా ఉంటుందా? ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కదా. సూక్ష్మంగా అర్థం చేసుకోండి. సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఒక సీక్రెట్ మీకు బయటకు వస్తుంది. ఎందుకంటే మనం చర్చించుకునేది ఆధ్యాత్మిక రహస్యాలు, గుర్తుపెట్టుకోండి. మిస్టరీస్, రాయల్ మిస్టరీస్, అన్ఎక్స్ప్లోర్డ్ మిస్టరీస్ ఇన్ భగవద్గీత. ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేయలేదు, భగవంతుడు మనకి చెప్తున్నాడు, నాయన ఈ విధంగా అర్థం చేసుకుంటే నన్ను మీరు ప్రత్యక్షం చేసుకోగలుగుతారు, చక్కగా మీ జీవితాన్ని
సర్వాంగ సుందరంగా తయారు చేసుకోగలుగుతారు అంటున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. ఇక్కడ ప్రతి ఒక్క మనిషిలో యజ్ఞము ఉన్నది అని ఇక్కడ రాశారండి, భాష్యకారులు రాశారు. యజ్ఞము ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అంటే అర్థం ఏమిటి? భగవంతుణ్ణి అర్థము చేసుకోవడానికి మనకి కావలసింది ఏంటంటే యజ్ఞం అంటే ఇక్కడ ఆత్మ అని భావించాలి. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసినప్పుడే పరమాత్మ యొక్క స్మృతి కలుగుతుంది. 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము 34 కానీ 35. భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు అక్కడ. అంటే ఈ శరీరం యొక్క మమకారాన్ని, శరీరం యొక్క సుఖాన్ని ఇవన్నీ నువ్వు త్యాగం చెయ్యి నాయన, ఈ ఒక్క జన్మకి త్యాగం చెయ్యి. ఇప్పటిదాకా నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు కాలచక్రంలో, ఇప్పుడు అంతిమ సమయములో, సంక్లిష్ట సమయములో, సృష్టి పరివర్తన సమయములో నీవు నా మాట విను నాయన, నీవు నా బిడ్డవి, తండ్రిగా నేను శాసిస్తున్నాను, ఆదేశిస్తున్నాను. అర్థమైందండి? అందుకనే అక్కడ దేహభృతాంబర అంటే దేహంలో యజ్ఞం ఉన్నదంటే అర్థం ఏంటి? ఆ యజ్ఞాన్ని పసిగట్టేటువంటి సీక్రెట్ ఏంటి? ఆత్మ. మనం ఆత్మానుభవం చేసినట్లయితే చాలు, పరమాత్మ యొక్క శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. అప్పుడు యజ్ఞంలోకి మనం వెంటనే వెళ్ళిపోతాం. భగవంతుడి యజ్ఞంలో వెళ్ళిపోయినట్టే అక్కడి నుంచి ఏమవుతుంది? మన యజ్ఞంలో మనం ఏం స్వాహ చేస్తామో, మనలో ఉన్నటువంటి నా క్రోధం బాగా ఉందండి అంటారు కదా, క్రోధం స్వాహ. నేను బాగా అహంకారిగా ఉన్నానండి, స్వాహ. మోహం ఎక్కువ ఉంది, స్వాహ. కామ వికారం ఎక్కువ ఉంది, స్వాహ. ఈ విషయ వికారాలు, ద్వేషము, అసూయ, నేను గొప్పవాడిని, వాడు తక్కువవాడు, కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశము, ఇవన్నీ స్వాహ. కేవలం ఏమి మిగులుతుందండి? స్వచ్ఛమైన ఆత్మగా పరమాత్మ నుండి శక్తి తీసుకుని ఆత్మని నేను ఆ విధంగా సంస్కరించుకుంటాను. సో అర్థమైంది కదండి? అది భూత, అది దైవ, అది యజ్ఞ, అది దేహభృతాంబర అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఫిజికల్ గా భగవంతుడు ఇక్కడ కూర్చుంటాడు అంటే మళ్ళీ మనకి అక్కడ సర్వవ్యాపి అనేటువంటి ఒక పదం వాడుకుంటూ భగవంతుడు అందరిలో ఉన్నాడు అంటారు. ఇక్కడ మనం ఏంటంటే బుద్ధి ద్వారా మనం విశ్లేషణ చేసుకుంటే భగవంతుడు సర్వవ్యాపి ఒప్పుకుందాం. భగవంతుడు సర్వవ్యాపి, అన్ని దగ్గర, అన్ని చోట్ల, అన్ని దగ్గర ఉన్నాడు అంటే, వ్యాపించి ఉన్నాడు అంటే భగవంతుడి యొక్క గుణాలు, శక్తులు అక్కడ వ్యాపించి ఉన్నాయి. అర్థమైందండి? అప్పుడు న్యాచురల్ గా ప్రపంచ పరివర్తన జరిగిపోతా ఉంది. మంచి జీవితం పొందుతాము, అందరినీ గౌరవిస్తాము, ఆత్మ బంధువులుగా చూసుకుంటాము. యూనివర్సల్ ఫిలాసఫీని అర్థం చేసుకొని ప్రతి ఒక్కడికి జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్కడు పరమాత్మ సంతానము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ఈ విధంగా నడుస్తాం కదా. భగవంతుడు ఉన్నాడు కానీ ఏ పని చెయ్యడు అంటే ఆ ఉండడం వల్ల లాభం ఏమిటండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. భగవంతుడు ఉన్నా ఒకటే, ఇంకెవరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని అక్కడ భగవంతుని మనము అవమానపరుస్తున్నట్టు అవుతుంది. భగవంతుడు అంటాడు, నేను పరంధామంలో కూర్చుని ఉంటాను, నన్ను ఆత్మపరంగా, నన్ను రాజయోగం అనే ప్రక్రియ ద్వారా గుర్తు చేసుకోండి, ఆటోమేటిక్ గా నేను రెస్పాన్స్ ఇస్తాను. మీరు అనుకున్నటువంటి విధంగా నేను ఈ విధంగా సంస్కార పరివర్తన చేస్తాను. ఇదనమాట తత్వం. ఈ శ్లోకంలో తత్వం. ఇది 8వ అధ్యాయంలోని 4వ శ్లోకము. భగవద్గీతలో ఏమిచ్చారో ఒక్కసారి తెలుసుకుని ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు. అర్థమైంది? ఉత్పత్తి వినాశనం రెండు ఉంటాయి, అంటే ఫిజికల్ అన్నమాట. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్యుడైన పురుషుడు అది దైవము. 3వ, దేహధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున. అక్కడ దేహభృతాంబర అన్నాడు చూసారా? దేహదారులలో శ్రేష్ఠుడు. గుర్తుపెట్టుకోండి, శ్రేష్ఠుడు అంటే వాళ్ళు మాత్రమే భగవంతుని మాటలు లక్ష్య పెడతారు, వింటారు, వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారు అన్నమాట. అంటే అర్జునుడి యొక్క లక్షణం చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి? దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అది యజ్ఞమును. అది కూడా ఇక్కడ భాష్యములు ఆ విధంగా వ్రాశారు. కానీ భగవంతుడు ఫిజికల్ గా మనలో ఉండడం అనేది ఉండదు. ఉన్నట్లయితే మన జీవితం సంపూర్ణంగా ఆయనే ఉండి మారుస్తాడు. ఇంకా నేను ఎక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో భగవంతుడు ఏం చేస్తాడు? ఆత్మ ఉనికి చేసుకున్న వాళ్ళకి ఆ శక్తులు, గుణాలు ఇస్తాడు, వాళ్ళ జీవితాన్ని సమూలంగా మారుస్తాడు. ఇక్కడతో ఈ యొక్క ఎపిసోడ్లో చర్చని మనం ముగించుకుందామండి. మళ్ళీ తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థితప్రజ్ఞత్వము, స్థితప్రజ్ఞ తత్వానికి సంబంధించిన తర్కము వివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.